నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. బీజేపీతో చేసుకున్న చీకటి ఒప్పందంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీకి దూరంగా ఉందని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఎవరికి ఓటు వేశారో చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లాలోని నస్పూర్లో నిర్వహించిన పట్టభద్రుల ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హెలికాప్టర్లో మంచిర్యాల జిల్లా నస్పూర్కు చేరుకున్నారు. ఆయన వెంట టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు వచ్చారు. వీరికి మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్ తదితరులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్పై మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధిని పట్టభద్రులకు వివరించారు. చీకటి ఒప్పందంలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉందని, పార్లమెంటు ఎన్నికల్లో డమ్మీ అభ్యర్థులను నిలిపి పరోక్షంగా బీజేపీకి గెలుపుకు సహకరించిందని ఆరోపించారు. 7 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అధోగతి పాలు చేసిందని, ఒకవైపు వారు చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ మరోవైపు తాము ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని వివరించారు. నిరుద్యోగులకు 56,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, డిఎస్సి ప్రకటించి 11,000 మందికి ఉపాధ్యాయ కొలువులను కల్పించనున్నట్లు చెప్పారు. 2 లక్షలకు పైగా విదేశీ పెట్టుబడులు తీసుకువచ్చి వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో క్రీడల అభివృద్ధి కోసం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, పట్టభద్రుల కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఎమ్మెల్యేగా ప్రేమ్సాగర్ రావును గెలిపించడంతో మంచిర్యాల ప్రజలు చాలా అదృష్టవంతులయ్యారని, ఒకవైపు డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ 24 గంటలు ప్రజల కోసం కష్టపడుతుంటే ఎమ్మెల్యే 16 గంటలు కష్టపడుతూ అభివృద్ధి చేస్తున్నారని ఆయన కొనియాడారు. కేంద్ర బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా బీజేపీ కేటాయించలేదని, తాము చేపట్టే అభివృద్ధి పనులకు అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించారు. కోట్లాది మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రధాని మోడీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోగా రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు మాత్రం మంత్రులుగా ఉద్యోగాలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా సహకరిస్తూ కాంగ్రెస్ను ఓడించాలని చూస్తుందని ఆరోపించారు. తాను సంక్షేమం, అభివృద్ధి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నానని, మీరు నమ్మితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేయాలని, లేదంటే మీకు నచ్చిన వారికి ఓటు వేసుకోవచ్చునని సూచించారు. ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే తాము ఏమీ చేయనట్లుగా తప్పుడు ప్రచారం చేస్తారని, దీంతో అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. కాంగ్రెస్కు మద్దతుగా నిలిచి ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపిస్తే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని తెలిపారు. విఘ్నులైన పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. మంచిర్యాల శాసనసభ ప్రాంత ప్రజలు అదృష్టవంతులు. ఎందుకయ్యా అంటే మీరు ఒక్క ఓటేసి ఎమ్మెల్యేని అనుకుంటే మీకు 2 సేవకులు వచ్చింది 24 గంటలు ఎప్పుడు నిరంతరం మిమ్మల్ని కాపాడుకోవడానికి. మీరు ఓటేసింది ప్రేమ్సాగర్ రావు గారికి అయితే వారు 16 గంటలు పనిచేస్తే మీకోసం రోజుకు 24 గంటలు పనిచేసే సురేఖమ్మ గారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా, మీ సోదరిమణిగా మిమ్మల్ని అందరినీ నిరంతరం మీ కుటుంబ సభ్యురాలుగా కాపాడుకుంటున్నందుకు వారిని అభినందిస్తున్నా. మీరు అదృష్టవంతులు అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఇక్కడికి వచ్చేసిన మిత్రులనే కాదు, ఈ సమావేశాన్ని చూస్తున్న తెలంగాణ రాష్ట్ర నలుమూలలో ఉన్న వాళ్లకు, ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లా పట్టభద్రుల ఓటర్లను గుండె మీద చేయి పెట్టుకొని ఆలోచన చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ఈ ఎన్నికల బరిలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నరేందర్ రెడ్డి గారు ఉంటే, భారతీయ జనతా పార్టీ నుంచి వారు ఒక అభ్యర్థిని నిలబెట్టిండ్రు. ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఇవాళ ఈ ఎన్నికల్లో వాళ్ళకి అభ్యర్థి లేడు, ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని ఓడించండి, కాంగ్రెస్ పార్టీని మీరు ఎట్లనన్నా చేసి కింద పడేయండి అని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి నేను ఈ వేదిక మీద నుంచి పట్టభద్రులను అడుగుతున్నా, బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని ఓడగొట్టమని చెప్తున్నారు. మంచిదే, మీ కోపం, మీ పగ ఈ పట్టభద్రులు అర్థం చేసుకుంటారు. కానీ మీరు ఎవరిని గెలిపించమని చెప్తున్నారని నేను అడుగుతున్నా. మీ అభ్యర్థి ఎవరు? మీ అభిమానులు కానీ, మీ పార్టీ నాయకులు కానీ ఎవరికి ఓటేస్తారు? ఇదే మెదక్ జిల్లాలో హరీష్ రావు గారు ఓటరు,
చంద్రశేఖరరావు గారు ఓటరు, కేటీఆర్ గారు ఓటరు, కవిత గారు ఓటరు. వీళ్ళందరూ చదువుకున్నోళ్ళే, వీళ్ళందరూ పట్టభద్రులే. రేపు పోలింగ్ బూత్కి వెళ్ళి వీళ్ళు ఎవరికి ఓటేస్తారని నేను అడుగుతున్నా. ఇవాళ పట్టభద్రులకు వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టండి అని అడుగుతున్నారు. దీని మతలబ్ ఏందో తెలంగాణ సమాజం గమనించాలి. ఇవాళ మరి వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ బంధువులు కాదు, ఇవాళ సొంతంగా కేసీఆర్ పట్టభద్రుడే, కేటీఆర్ పట్టభద్రుడే, కవిత గారు పట్టభద్రురాలే, హరీష్ రావు గారు కూడా నాకు తెలిసి పట్టభద్రుడే అని నేను అనుకుంటున్నా. మీ 4 ఓట్లు ఎవరికి వేయదలుచుకున్నారు, మీరు ఎవరికి మద్దతు ఇస్తున్నారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా. 50 మంది ఎంపీలను 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రానికి మీరు తెచ్చిందేంది, మోడీ తీసుకొచ్చి ఇచ్చిందేందని నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా. కేవలం మా ఓట్లు కావాలి, మేము ఇచ్చే సీట్లు కావాలి, మీరు ప్రధానమంత్రులు కావాలి, లేకపోతే మీరు మంత్రులు కావాలి. కానీ మరి తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చేదేంది, మిమ్మల్ని నమ్మేది ఎట్లా అని నేను అడుగుతున్నా. ఇవాళ మళ్ళా ఓట్ల కోసం వచ్చారు పట్టభద్రుల. ఏం చేస్తారు మీరు? ఏం చేసింది 12 ఏళ్ళ? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యి 11 సంవత్సరాలు దాటి ఇవాళకి 12 సంవత్సరాలు అవుతున్నాయి. ఈ 12 సంవత్సరాలలో తుమ్మిడేటి దగ్గర ఈ రోజు ప్రాజెక్టు కట్టుకోవడానికి గోదావరి జలాలకు మహారాష్ట్ర నుంచి మీరు అనుమతి ఇప్పించిండ్రా? ఒకవేళ తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కట్టడానికే మహారాష్ట్ర అనుమతి ఇచ్చినుంటే ఇవాళ ఆదిలాబాదు జిల్లా 1.5 ఎకరాలు సస్యశ్యామలమై పసిడి పంటలు పండుతుండే ఆదిలాబాదు బిడ్డలు, ఆదివాసీలు ఇవాళ వాళ్ళ బతుకులాల వెలుగు వస్తుండే. ఇవాళ ఈ ఆదిలాబాదు జిల్లా నేను పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదట ఇంద్రవెల్లిలో సమావేశం పెట్టిన, మీ ఆశీర్వాదం తీసుకున్న, మీ జిల్లాను అభివృద్ధి చెయ్యాలని ఇవాళ మేము పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాం. ఈ జిల్లాకు కొత్తగా మంజూరు చేసిన చాలా విషయాలను పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు ఇప్పటి దగ్గర మీకు అందరికీ చెప్పడం జరిగింది. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాను ముందు బాగానే ఉంచాలి, జరిగిన నిర్లక్ష్యాన్ని సరిదిద్దాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పట్టభద్రులారా ఆలోచన చేయండి. వచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మన మీద ఉన్నదా లేదా? అడ్డొచ్చిన అవసరమైతే తొక్కుకుంటైనా ఎన్నికల్లో డిపాజిట్లు జప్తు చేసైనా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కార్యక్రమంలో నాకు అండగా నిలబడండి. నాకు నిన్నగాక మొన్న వచ్చింది 10 నెలలు కాలే నేను సరిగ్గా పరిపాలన చేయబట్టి. 10 ఏళ్ళు చేసినోడు నా మీదనే పడతాడు, 12 ఏళ్ళు చేసినోడు నా మీదనే పడతాడు. చీకట్లో ఇద్దరు కలిసి కుమ్ముక్కు అవుతారు, అల్లాయి బల్లాయి చేసుకుంటారు, ఫెవికాల్ బంధం ఫెవికాల్ లాగా అతుక్కుంటారు, ఇద్దరు కలిసి వచ్చి నా మీద పడతారు. ఇది న్యాయమా? మీరు ఆలోచన చేయండి. నేను ఎవరిని? మీ సోదరుని. నేను కూడా ఇక్కడ మీ మధ్యలో కూర్చున్నానే, మీరు ఆశీర్వదిస్తే నేను ఇక్కడికి వచ్చిన. మీ వాడిని నన్ను ఇట్లా కుట్రలు చేస్తుంటే కాపాడుకోవాల్సిన బాధ్యత, గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. ఈ ఎన్నికలు నావి కాదు, ఈ ఎన్నికలు పట్టభద్రులై. ఈ పట్టభద్రుల తరఫున వారధిగా సారథిగా ప్రభుత్వానికి అనుసంధానకర్తగా నరేందర్ రెడ్డి ఉంటాడు. నరేందర్ రెడ్డిని ఎన్నికలు గెలిపించండి, మీ సమస్యని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. ఆదిలాబాదును ప్రత్యేకంగా గుర్తించి మా ప్రేమ్ సాగర్ రావు గారు చాలా విషయాలు ఏకరువు పెట్టిండు. ప్రతి విషయంలో ప్రత్యేక సమీక్ష పెట్టి అధికారులందరినీ పిలిపించి వారు ఏ ఏ విషయాలైతే ఈ ఆదిలాబాదు ప్రాంతానికి కావాలని కోరిండో అన్నిటిని మంజూరు చేపించే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ఇన్ని వేల మంది ఇన్ని గంటలైన కూర్చొని అండగా నిలబడ్డందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ. కాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ₹1 కేటాయించకుండా అన్యాయం చేస్తుందని రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై వారు నోరు మెదపడం లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క ఆరోపించారు. నస్పూర్లో పట్టభద్రుల ఎన్నికల ప్రచార సభలో వారు పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో మోడీ అధికారంలో వచ్చినప్పటి నుండి నిరుద్యోగులకు 1 ఉద్యోగం ఇవ్వలేదన్నారు. తెలంగాణకు నిధుల కేటాయింపులు చేయకుండా ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ల కోసం వస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు ప్రచారానికి వస్తే నిలదీయాలని కోరారు. తాము సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు వివరించారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. పట్టభద్రులంతా ఆలోచించి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేయాలని కోరారు. ఎన్నికలకు ముందు ఇచ్చినట్టు హామీలన్నీ కూడా
అది ఉచిత బస్సు కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, రైతులకు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు. అన్నిటికీ మించి మిత్రులారా, మనం తెలంగాణ కోరుకుంది, తెలంగాణ వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయని. కేసీఆర్ గారు 10 ఏళ్ళు పాలన చేసి తన ఇంట్లో ఉద్యోగాలు నింపుకున్నాడు తప్ప ప్రభుత్వ పరంగా బీదవారికి, అసురుబడిన కుటుంబాల వారికి, చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇచ్చిన సంఖ్య చాలా తక్కువ. 10 ఏళ్ల కాలంలో వారు ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 దాటలే. కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకున్న పార్టీగా అధికారంలోకి వచ్చినట్టు 9 మాసాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు ఘనత ఈనాడు కాంగ్రెస్ పార్టీది. రాష్ట్రంలో ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఉద్యమాల గడ్డగా పేరొచ్చినట్టు జిల్లా. ఆనాడు ఇంద్రవెల్లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు జరిపిన సభ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి అంకురార్పణ చేసింది. ఆ తర్వాత 14 ఏప్రిల్లో ఖార్గే గారు మంచిర్యాల పట్టణంలో జరిగిన సభ దానికి దోహదపడింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రావడానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎన్నో మలుపులు తిప్పిందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మిత్రులారా, బీజేపీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు ఇప్పుడు దేవుడి పేరున ఓట్లు అడుగుతా ఉన్నారు. 10 ఏళ్లుగా మీరు ఏం చేశారో చెప్పి పట్టభద్రుల ఓట్లు అడగాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీజేపీ నాయకులు వస్తే నిలదీయండి. 4 ఎంపీలను ఈ ప్రాంతం నుంచి, ఒక కేంద్ర మంత్రి కూడా ఈ ప్రాంతం కేంద్ర బడ్జెట్ లో మీరు తెలంగాణకు తీసుకొచ్చి సున్నా కాదా అని అడగండి అనే విధంగా నేను మనవి చేస్తా ఉన్నాను. పట్టభద్రులు చదువుకున్న వారు జరుపుతున్న ఎన్నిక మీకోసం, మీ భవిష్యత్ కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సింది అడగడానికి వచ్చినాం. మిత్రులారా, పని చేసేవాడిని ప్రోత్సహించాలి. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వాన్ని ప్రోత్సహించాలి. ఇవాళ ఎవరెవరికో ఓటేస్తే మన సమస్యలు తీరే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ మీకు కట్టుబడి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మీకు మాట ఇస్తున్నది. భవిష్యత్తులో పట్టభద్రుల యొక్క భవిష్యత్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నెత్తినేసుకొని ముందుకు పోతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నడపడమే కాకుండా అందరికీ చేదుడు వాదున్నటువంటి వ్యక్తిగా మీ ముందు నిలబడి ఉన్నాడు. 2 సీరియల్ నెంబర్ నరేందర్ రెడ్డి పక్కన 1 రాసి పరిపూర్ణమైన మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ గెలిపించాల్సిందిగా మీ అందరికి చేతులెత్తు. తనను గెలిపిస్తే విద్యారంగ సమస్యలు, పట్టభద్రుల సమస్యలను ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తానని ఆల్ఫోర్స్ అధినేత ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తెలిపారు. ప్రైవేటు సంస్థలు పనిచేస్తున్న టీచర్లకు 3 లక్షల ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. నిరుద్యోగం అన్నింటి పట్ల సమూలమైన అవగాహన ఉన్న నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో మీ యొక్క సమస్యలన్నీ కూడా విన్నవించి ఆ సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను. పెద్దలు ఇప్పటి వరకు చాలా విషయాలు చెప్పి ఉన్నారు. ఇక్కడ కూర్చున్న చాలా మంది టీచర్స్ కి నా తరఫున నేను ఒక హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా నా సొంత నిధులతోటి ఇక్కడున్న ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్స్, లెక్చరర్స్ అందరికీ 3 లక్షల బీమా ఉచితంగా నేను నా సొంత నిధులతో అందజేస్తానని కోరుతున్నాను. అలాగే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మినిమం బేసిక్ శాలరీ మీ యాజమాన్యాల చేత అందేటట్లుగా నేను వర్క్ చేస్తానని చెప్పేసి కోరుతున్నాను. ఈ రోజు వాళ్ళ యాజమాన్యాల ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఇప్పుడే మంత్రివర్యులు శ్రీధర్ బాబు అన్న గారు చెప్పి ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అవన్నీ కూడా స్ట్రీమ్లైన్ అవుతాయి కాబట్టి అందరి ఆశీస్సులు కూడా కావాలని కోరుతున్నాను. ఇవాళ ఇక్కడ కోల్ మైన్స్ లో పనిచేస్తున్న క్వాలిఫైడ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరికీ క్వాలిఫికేషన్ తో పాటుగా క్వాలిఫికేషన్ చూసి ప్రమోషన్స్ ఇవ్వాలని ఒక రోజు నేను వెళ్ళినప్పుడు చెప్పారు. తప్పకుండా ఆ సింగరేణి మైన్స్ లో పనిచేస్తున్న క్వాలిఫైడ్ ఆశ్చర్యం బీటెక్, ఎంటెక్ వాళ్ళు చాలా మంది అక్కడ ఆ రోజుల్లో కనపడ్డారు. వాళ్ళందరూ కూడా క్వాలిఫికేషన్ తో మాకు ప్రమోషన్స్ కావాలన్నారు. దాని పట్ల కూడా నేను చిత్తశుద్ధితో వర్క్ చేస్తానని చెప్పేసి కోరుతున్నాను. వాళ్ళ రాష్ట్ర పరిధిలో లేకపోయినా అహోరాత్రులు పనిచేస్తున్న కార్మిక శ్రేణులు మా అందరికీ చాలా ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది, ఎగ్జామ్ట్ కావాలి. చాలా రాష్ట్రాలు అది ఇంప్లిమెంట్ చేస్తలే అన్నప్పుడు కూడా అనుకున్నాను ఖచ్చితంగా ఈ సమాజంలో ఎవరికైనా మనం ఏదైనా చేయాలంటే అది సింగరేణి కార్మికులని భావిస్తూ దాని పట్ల కూడా ఖచ్చితంగా నేను శ్రమిస్తానని చెప్పేసి కోరుతున్నాను. ఇవాళ ముఖ్యంగా నిరుద్యోగులు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో అనతి కాలంలోనే 1000 ఉద్యోగాలు ఇచ్చేసి ఇవాళ నిరుద్యోగుల్లో ఒక ఆశలు చిగురు చేసింది. ఇవాళ లైబ్రరీలన్నీ కిటకిటలు ఆడుతున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్ అన్ని కూడా కిటకిటలు ఆడుతున్నాయి. రాబోయే రోజుల్లో మన లైబ్రరీలను ప్రతి లైబ్రరీలో ఒక డిజిటల్ లైబ్రరీగా చేస్తూ ఖచ్చితంగా మన లైబ్రరీల డెవలప్మెంట్ కు నేను పనిచేస్తానని
ప్రైవేట్ విద్యా సంస్థల మనిషిని అనుకోకూడదు. ప్రైవేట్ విద్యా సంస్థలు ఎలా ఉన్నాయో ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా మరి అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని మెరుగుపరచడానికి కూడా నేను వర్క్ చేస్తానని చెప్పేసి మరి ఇక్కడ నాకు తెలుసు ఆదిలాబాద్ జిల్లాలో ఒక యూనివర్సిటీ లేదు, మనకి నిజామాబాద్ జిల్లాలో ఒక యూనివర్సిటీ ఉంది, కరీంనగర్ జిల్లాలో ఒక యూనివర్సిటీ ఉంది. కానీ మారుమూల ప్రాంతమైన మరి మనకి ఒక యూనివర్సిటీ లేక మీరు చాలా ప్రసాలకు ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ముఖ్యమంత్రి గారితో నేను చర్చించి ఆదిలాబాద్ జిల్లాకి ఒక యూనివర్సిటీ వచ్చే విధంగా కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి సందర్భంగా హామీ ఇస్తున్నాను. మరి మీ అందరి ఆశీస్సులతోటి ఎమ్మెల్సీగా గెలిచి మీలో ఒకటిగా నేను ఉండాలని చెప్పేసి మీకు సేవ చేసే భాగ్యం నాకు కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ 27వ తేదీ రోజు జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి 2వ వరుసలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి అయిన నాకు మీరు మొదటి ప్రియారిటీ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి శిరస్సు వంచి మీ ఆశీర్వాదం కోరుతున్నాను. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమసాగర్ రావు, గడ్డం వినోద్, గడ్డం వివేక్, వెడుమబొజ్జు మాట్లాడుతూ ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. తమ నియోజకవర్గాలకు మరిన్ని నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రిని కోరారు. మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలరావు, భూపాలపల్లి ఎమ్మెల్యే గాండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ దండే విఠల్, నాయకులు పురాణం సతీష్, జనక్ ప్రసాద్, ఆత్రం సుగుణ, శ్యామ్ నాయక్, కంది శ్రీనివాస్, విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈరోజు ఎన్నికల సందర్భంగా పెద్దలు ముఖ్యమంత్రి గారు పీసీ పాయింట్ గారు కానీ స్థానిక మంత్రులు కానీ వీళ్ళందరూ వచ్చారు. ఈరోజు ఇక్కడ ఒక ఎన్నిక, ఈ ఎన్నిక అనేది ఒక విచిత్రమైన ఎన్నిక. ఈ ఎన్నికలు అందరూ ఓటర్లకు కాదు, ఈ ఎన్నికల ఓటర్లు ఓన్లీ పట్టభద్రులు మాత్రమే ఓటర్లు. దాంతో కొంత మా కార్యకర్తలు చిన్నపోయినా నచ్చపోయినా ఇబ్బంది పడ్డా చెప్పడం జరిగింది. ఇది వాళ్ళ ఎన్నిక కాబట్టి సెలెక్టెడ్ ఓట్స్ ఎన్నిక కాబట్టి వాళ్ళ ద్వారా మీటింగ్ పెడదామని చెప్పినప్పుడు రస్మా వాళ్ళు కానీ మిగతా స్కూల్ వాళ్ళు కానీ ఈరోజు పట్టభద్రుల సంకల్పం తీసుకున్నందుకు ఇక్కడ వచ్చారు. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి నమ్మకంతో స్థానికంగా సంబంధించిన మట్టుకు జిల్లాకున్న నా మీద కానీ మా సహోదరుల మీద కానీ ఉన్న నమ్మకంతో మాకు మాటిచ్చి ఈరోజు ఓపెన్గా ఈరోజు బయటకు వచ్చి దాదాపు 12,000 మంది పట్టభద్ర ఓటర్లు వచ్చి ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ చేతులెత్తి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. మాకు సహకరించినందుకు, ఒక రోజు లోపల ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మాట ఇచ్చిన దాదాపు ఇప్పటివరకు అన్నిటికీ సహకరించి కరకట్టలు కానివ్వండి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇచ్చి ఈ మంచిర్యాల కీర్తి వహించిన మీకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. ఇచ్చిన దాదాపు ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కన్నా ఫాస్ట్గా 3 నెలల లోపల ఎల్ఆర్ఐపోయి స్లాబ్లో కడకొచ్చింది. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కరకట్టలు కూడా ఇచ్చిన కరకట్టలు కూడా ఈ ఎన్నికల పోటీ తర్వాత మొదలు పెడతాం. అదేవిధంగా మీ సహకారంతో, మీ బలంతో ఒక సంకల్పం తీసుకొని అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. మంచిర్యాల పట్టణంలో 1,00,000 ఓట్లు 30,000 జనాభా, 1,30,000 జనాభా ఉంటే గడిచిన 75 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఇక్కడ శ్మశానం, హిందూ శ్మశానం వాటికి లేదు. ఈరోజు మీ మీద మీ ఉన్న బలంతో, నమ్మకంతో మొదలుపెట్టి 4 ఎకరాల స్థలంలో గోదావరి తీరాన గ్రీన్ క్రిమిటోరియం అనే కాన్సెప్ట్ దేశంలో ఇప్పటివరకు గ్రీన్ క్రిమిటోరియంలు 2 ఉన్నాయి. మొట్టమొదటిది చండీగఢ్ ఉన్నది, రెండోది పంచకుల ఉన్నది. ఈ గ్రీన్ క్రిమిటోరియం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి చేర్చడం జరిగింది. దాన్ని ఆ 2 తర్వాత మంచిర్యాల ఉన్నది ఈరోజు గ్రీన్ క్రిమిటోరియం. దానికన్నా ఒక అడుగు ముందుకేసి గ్రీన్ క్రిమిటోరియం అంటే వాళ్ళు నార్మల్ ట్రెడిషనల్ కరెంట్ వాడినారు. ఈరోజు ఇక్కడ వాడింది సోలార్ కరెంటుతో పాటు సోలార్ లైట్లు వాడి టోటల్ గ్రీన్ క్రిమిటోరియం అనేదానికి నిర్వచనంగా చేసి పెట్టాం. దానికి కూడా ఆ శివుని సంకల్పం, శివుని ఆశీర్వాదం కావచ్చు. అక్టోబర్ 3 తారీఖున మొదలుపెట్టినప్పుడు ఎందుకు వచ్చింది నా నోట్ల మాట, ఖచ్చితంగా శివరాత్రి నాడు ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ పూర్తి చేసుకొని పట్టణాభివృద్ధి కోసమని మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కానివ్వండి సరే, దానికి హైడ్రా ఏదన్నా కూడా ఒకసారి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా వ్యతిరేకత వస్తుంది. కఠినమైన నిర్ణయాలు తీసుకునే వ్యతిరేకం వచ్చిందని నిర్ణయాలు తీసుకోకుండా ఆగితే దాని తర్వాత తరాలు మనకు క్షమించాయి. వ్యతిరేకత అనేది కొంత ఉంటుంది, తప్పకుండా మనం ట్రెడిషనల్ దానికి వ్యతిరేకం ఉంటుంది. అక్కడ మీరు తీసుకున్నాం, మీరున్న ధైర్యంతో ఇక్కడ తీసుకున్నాం. మేము దాదాపు మార్కెట్లో 1000 షాపులు మాస్టర్ ప్లాన్ కింద మొత్తం తీసేసినంటే ఒక 2-3 మేము తీసేసిన, మిగతా అన్ని వాళ్ళందరూ సహకరించి తీసేసి ఇవాళ 60 ఫీట్ల రోడ్డు 60 ఫీట్లు చేసి పెట్టినాం. దానికి కూడా మీరు సహకరించి ఆస్వాదిస్తే 78 కోట్లతోటి ఆ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఇంప్లిమెంట్ చేసి ఆ రోడ్ను సుందరీకరణ కానివ్వండి, అండర్గ్రౌండ్ కేబుల్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ చేస్తే 78 కోట్లు అవుతాయి. ఈ వేదిక గారి అనౌన్స్ చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతుంటూ
దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి, చెప్తే మళ్ళీ. కానీ ఇక రెండోది గూడెం సత్యనారాయణ స్వామి టెంపుల్ గురించి పెద్దపల్లి మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఒక 12 కోట్లు ఇస్తే గుట్ట మీద ఉన్నది, గోదావరి ఒడ్డున ఉన్నది. తెలంగాణ సత్యనారాయణ తెలంగాణ అన్నవరం కన్నా పెద్దగా చేసి తెలంగాణ నుంచి ఒక్క మనిషి కూడా సత్యనారాయణ అన్నవరం పోకుండా తెలంగాణ గడ్డ మీద తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మాకు సహకరించండి. దాంతోపాటు పాత టెంపుల్, ఒక 70 సంవత్సరాల టెంపుల్ ఇక్కడ పట్టణం ఉన్నది, విశ్వనాథాలయ టెంపుల్. ఆ టెంపుల్ కూడా సుందరిగా 3 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేయండి అని ఆశిస్తూ, మిగతా లిఫ్ట్ల గురించి మాట్లాడిన లిఫ్ట్ కూడా శాంక్షన్ చేసిండ్రు, స్కూల్ ఇచ్చిండ్రు. ఇది కాకుండా విద్యా వైద్యం మీద చాలా ఫోకస్ పెట్టిండ్రు. మీరు సహకరించి మీరు ఆశీర్వదిస్తే తప్పకుండా ఈ మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్ను హైదరాబాద్కు మారు పేరుగా మీరు 4th సిటీ ఎట్లా చేస్తుండ్రు, కనీసం ఉత్తర తెలంగాణకు మాకు అవకాశం ఇచ్చి ఈ మంచిర్యాలకు ఇస్తే ఖచ్చితంగా మీతో పాటు నడిచేందుకు మేము సిద్ధంగా ఉన్న మీతో పాటు చేసి అన్ని రకాల సహకారాలు ఇచ్చి ఉత్తర తెలంగాణ ఖచ్చితంగా ఒక రకమైన అవకాశం రావాలి. మరోవైపు పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చెన్నూరు పట్టణంలో బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసిన అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. ముందస్తు అరెస్టులు అప్రజాస్వామికమని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఎన్ని యాగాలు హోమాలు చేసినా కాంగ్రెస్ బలపరిచిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలవరని ఎద్దేవా చేశారు. తమను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారని అరెస్టులను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. జిల్లా పట్టణంకి రాబోతున్నారు. మరి వారి అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఇదే రేవంత్ రెడ్డి అన్నారు, అక్రమ అరెస్టులు ఎందుకు చేస్తాను, భయపడి చేస్తాను అన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు మీ సభకు ప్రజలే రావడానికి సిద్ధంగా లేరు. ఈ గాడియేషన్ ఎలక్షను ఒక్కొక్క గాడియేటు 1000 ఓట్లతో సమానము. మీరు ఓటుకు 5000 ఇచ్చినా కానీ వారు వేసే పరిస్థితులు లేవు. మీరు వచ్చి దండగా మీరు ముందస్తు అరెస్టులు మరి మమ్మల్ని అన్నట్టే మరి మేము కూడా ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. మీరు భయపడే మమ్మల్ని ముందస్తు అరెస్టు చేస్తున్నారు కనుక మీరు ఎన్ని తలకిందుల తపస్సు చేసినా కానీ ఇక్కడ మీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాత్రం గెలవడు. మీరు ఎన్ని ఉపయోగాలు చేసినా, దండోపయోగాలు చేసినా కానీ, యాగాలు చేసినా కానీ, మీరు పూజలు పునస్కారాలు వ్రతాలు చేసినా కానీ ఇక్కడ గెలిచేది వేరే అభ్యర్థి గెలుస్తారు తప్పితే మీ కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం గెలవడని సందర్భంగా తెలియజేస్తారు. చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలంలోని దాంపూర్ అటవీ ప్రాంతంలో గేదెలపై పులి దాడి చేయడంతో ఫారెస్టు అధికారులు అప్రమత్తమయ్యారు. కుందారం రిజర్వ్ ఫారెస్టు ఊట్ల చెరువు ప్రాంత పొలాల సమీపంలో సోమవారం నేషనల్ టైగర్ టీం పులి పాదముద్రను గుర్తించినట్లు అటవీ సెక్షన్ అధికారి భగవంతరావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుందారం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు పులి సంచారంపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అటవీ ప్రాంతంలోని వేలాల గట్టుపై జాతరకు వెళ్లే భక్తులు జాగ్రత్త వహించాలన్నారు. గుట్టపై జాగారం చేసే భక్తులు పులి సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని గుంపులుగా ఉండాలని సూచించారు. కుందారం ఏరియాకు చెందిన పులికి ఎలాంటి హానికర పరిస్థితులు కల్పించరాదని విజ్ఞప్తి చేస్తూ అటవీ ప్రాంతంలోని వన్యప్రాణుల సంరక్షణ కోసం కృషి చేస్తున్న అటవీ సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కుందారం గ్రామస్తులకు టైగర్ మూవ్మెంట్ గురించి, పెద్దపులి గురించి మన భీమారం మండల్, మందమరి మండల్ ఇప్పుడు మన కుందారం ఆర్ఎస్లకు వచ్చినట్టు, అంటే నిన్న వచ్చినట్టు అడుగులు దాన్ని చూసి మన వాళ్ళు చెప్పినారు. నిన్న నైట్లో కుందారం ఆర్ఎఫ్లనే ఉన్నట్టు సమాచారం. గ్రామస్తులకు చెప్పేది ఏమన్నా అంటే ఎడ్ల కావాలి కానీ, పశువులు కావాలి కానీ, మేకలు కావాలి కానీ, ఇది మెయిన్ ఇంపార్టెంట్. వీళ్ళు మాత్రం అడవులకు అసలుకి వెళ్ళకూడదు. ఏది ఉన్నా మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళు ఈ సమాచారం ఇచ్చేంత వరకు అడవులకు మనుషులు పోవద్దు, జంతువులు కూడా పోవద్దు. ఈ మేకలు కానీ, గొర్రెలు కానీ, పశువులు కానీ ఏవి పట్టుకొని అడవులకు పోకూడదు. ఆరిపలు మళ్ళీ మేము తదుపరి సమాచారం ఇచ్చేంత వరకు అడవులు ఎటు పరిస్థితుల్లో తిరగకూడదు. ఇటు మళ్ళీ రెండోది మన శిఖాలు బాగా ఇస్తుండ్రు. ఈ శిఖాలు కూడా వేట వాళ్ళు కూడా నైట్లో వేట వాళ్ళు పోతుండ్రు, వాళ్ళు కూడా పోకూడదు. మళ్ళీ బయలు తీగలు కూడా వేస్తున్నట్టు సమాచారం. ఆ బయలు తీగలు కూడా ఎటువంటి కూడా జంగట్లో వేయకూడదు. చేనులో కానీ, పత్తి చేనులో కూడా, దేనికైనా వాళ్ళ ఇంటి చేనులో కూడా బయలు తీగలు ఏమాత్రం వేయకూడదు. ఊళ్ళు కానీ ఇవి మాత్రం అస్సలుగా ఫారెస్ట్లో వాళ్ళ చేనుల వాళ్ళ సొంత చేనులలో కూడా వేయకూడదు. ఇది టైగర్ మూమెంట్ పోయేంత వరకు అందరూ జాగ్రత్తగా పాటించాలి కంపల్సరీ. ఇలా మన కుందారం కానీ పక్క గ్రామంలో కూడా కంపల్సరీగా పాటించాలని కోరుకుంటున్నాం. అలా మళ్ళీ చెప్పేంత వరకు ఇలాంటి అడవి కానీ, కట్టెలు కానీ, ఎటు కానీ ఊళ్ళో వాళ్ళు, గ్రామస్తులు
వెళ్ళకూడదని చెప్తున్నాను. అడవి ప్రాంతం దగ్గర ఉన్న పొలాలు కానీ పత్తి చేనులు కానీ ఎవరు వెళ్ళకూడదు. మళ్ళీ మేము తదుపరి సమాచారం అందించేంత వరకు ప్లాంటేషన్ నీలగిరి తోటలు కూడా ఎలాంటి పని కూడా చేయకూడదు. మేము ఇచ్చిన సమాచారం మళ్ళీ టైగర్ మూమెంట్ లేదంటేనే అప్పుడు పోవాలి. ఇంతతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులు నరేందర్ రెడ్డి, అశోక్ కుమార్లను గెలిపించాలని సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి శంకరవి పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుల తీర్మానం ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సిపిఎం పార్టీ తమ మద్దతు తెలుపుతుందని, దేశంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంటూ కార్పొరేట్ శక్తులకు, ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పనంగా అప్పజెప్పి ప్రయత్నాలు చేస్తుందని, రాష్ట్రంలో సింగరేణి గనులను కూడా అదానికి ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా సింగరేణి గనులను ప్రైవేటీకరిస్తుందని అన్నారు. అందుకే బీజేపీ పార్టీ బలపడుతున్న అభ్యర్థులకు ఓటు వేయకుండా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థులను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి ప్రకాష్, కమిటీ సభ్యులు జి అశోక్, దుంపల రంజిత్ కుమార్, మోహన్, అభినవ్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 27వ తారీఖు రోజు టీచర్స్ ఎమ్మెల్సీ అట్లనే పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓటింగ్ జరుగుతుంది. ఈ ఓటింగ్లో తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రజా ఉద్యమాలు చేస్తూ మంచిర్యాల జిల్లాలో ప్రజల కోసం, కార్మికుల కోసం, ఉద్యోగుల కోసం పనిచేస్తున్నటువంటి సిపిఎం వైఖరి కోసం కూడా చాలామంది మీరు ఎటు మద్దతు చెప్తున్నారు, ఎవరికి ఓటేయమంటున్నారని అడగడం అనేది జరుగుతుంది. ఇటీవలనే మా పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం హైదరాబాద్లో జరిగింది. మా పార్టీ వైఖరి హైదరాబాద్ కేంద్రంగా ప్రకటించడం, నిన్న ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల 13 జిల్లాల పార్టీ కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్, బండారి రవికుమార్ మేమంతా కలిసి కరీంనగర్లో ప్రెస్ మీట్ కూడా నిర్వహించి సిపిఎం వైఖరి ప్రకటించాము. ఫిబ్రవరిలో తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో ప్రధానమైనటువంటిది మన మంచిర్యాల జిల్లా భవిష్యత్తు, లేదా మన మంచిర్యాల జిల్లాలో అభివృద్ధికి ఆటంకంగా ఉన్నటువంటి, కలిసి ఉన్నటువంటి ప్రజలను విచ్ఛిన్నం చేసేటువంటి వైఖరి ప్రమాదంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్న దృష్ట్యా ఈ నియోజకవర్గాల్లో 27వ తారీఖు రోజు బీజేపీ అభ్యర్థులను ఓడించాలని చెప్పి సిపిఎం పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకు బీజేపీ అభ్యర్థులను ఓడించాలి అని అన్నప్పుడు, ఒకటి, ఈ ప్రాంతంలో ప్రధానమైనటువంటి సంస్థగా ఉన్నటువంటి సింగరేణి సంస్థ, ఈ సింగరేణి సంస్థను ప్రభుత్వాల విధానాల మూలంగా రోజు రోజు కుసించుకుపోతుంది. అదేవిధంగా మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా మన మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను వేలం పాటలు వేసి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేటువంటి కుట్రలకు పూనుకుంది. ఇది తెలంగాణ ప్రాంతానికి, అదేవిధంగా మంచిర్యాల జిల్లాకు చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం. బీమా రంగంలో ఎల్ఐసి కావచ్చు, బ్యాంకులు, తదితర రంగాల్లో 100% పెట్టుబడులు ప్రైవేటు వాళ్లకు భాగస్వామ్యం కల్పించాలని, ఆ ఎల్ఐసిలో, బ్యాంకులో ఉన్నటువంటి ప్రజలు దాచుకున్నటువంటి డబ్బులను కూడా ఆదాని, అంబానీ లాంటి ఒక కార్పొరేటు సంస్థల అధిపతులకు కట్టబెట్టడం కోసము ఒక ప్రయత్నం ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా శాలివాన పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసినటువంటి ఒక యజమాని ఆ శాలివాన పవర్ ప్లాంట్ పేరుతోటి పేదల దగ్గర తక్కువ ధరకు భూములు తీసుకున్నాడు. ఒక 30 ఏళ్ళు, 25 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఆ ఫ్యాక్టరీని మూసేసి ఒక 100 కుటుంబాలను ఈరోజు వీధుల పాలు చేసిండు. 2000 మంది కుటుంబ సభ్యులు ఈరోజు రోడ్డు పాలు కావడం అనేది జరిగింది. ఆ అభ్యర్థి ఏమన్నా దివాలా తీసిందంటే అభ్యర్థి దివాలా తీయలేదు. బ్యాంకుల దగ్గర నుంచి లోన్ల రూపకంగా పరిశ్రమను అభివృద్ధి చేస్తామని తీసుకున్నటువంటి డబ్బులను ఇతర ప్రాంతాల్లో భూములు కొనుక్కోవడం, తొక్కుపట్టినటువంటి మిషనరీని తీసుకొచ్చి పవర్ ప్లాంట్లో పెట్టి నడిపించడం, చివరికి పవర్ ప్లాంట్ నష్టాల్లో ఉందని మూసేసి ఈరోజు కార్మికులను వీధిపాలు చేస్తే ఆ మూసేసినటువంటి పవర్ ప్లాంట్ యజమాని కూడా ఈరోజు బీజేపీ అభ్యర్థిగా, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెట్టడం అనేది చూస్తుంటే మంచిర్యాల జిల్లాలో
ఎంత ప్రమాదం రాబోతుందో ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో 8 తెలంగాణ రాష్ట్రంలో 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీ సీట్లు ఉన్నప్పటికీ, అదేవిధంగా ఈ నియోజకవర్గాల్లో 7 ఎమ్మెల్యేలు బీజేపీకి ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆదిలాబాద్ ఎంపీ బీజేపీ. కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి ₹1 కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు లేవు. అందుకే బీజేపీకి ఎందుకు ఓట్లు వేయాలని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. అభ్యర్థి పట్టభద్రుల అభ్యర్థి ఊట్కూరు నరేందర్ రెడ్డి గారికి, అట్లా టీచర్స్ యూనియన్స్ అన్ని కలిపి ఉమ్మడి అభ్యర్థిని వై అశోక్ కుమార్ గారిని పెట్టిళ్ళు. ఈ 2 అభ్యర్థులను గెలిపించాలని చెప్పి మంచిర్యాల జిల్లా పట్టభద్రులకు, టీచర్స్కు సిపిఎం పార్టీ మంచిర్యాల జిల్లా కమిటీ తరఫున పేరున విజ్ఞప్తి చేస్తూ నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.